జనసేన అధినేత డిప్యూటీ సీఎం కాకినాడ తన బృందంతో వెళ్ళి అధికారుల బృందంతో వెళ్ళి ఇక్కడ పరిశీలించిన పరిస్థితి. అయితే ఆ బియ్యంలో దాదాపు 52 టన్నుల బియ్యాన్ని ఈ చిప్లో పట్టుకున్నారు. ఆ పట్టుకున్న నేపథ్యంలో చూసినట్లయితే ఉప్పుడు బియ్యంతో పాటు ఇది పీడిఎస్ బియ్యం కూడా దాదాపు 640 టన్నులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఆకస్మికంగా పర్యటన పెట్టుకుని కాకినాడ ఈ యాంకరేజ్ పోర్టుకి చేరుకున్నారు. అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి 1 గంటలోనే కాకినాడ యాంకరేజ్ పోర్టుకి చేరుకున్నారు. ఏదైతే ఇక్కడ పట్టుకున్న బియ్యం ఉన్నాయో దీన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బియ్యం ఏ విధంగా పీడిఎస్ బియ్యాన్ని ఇక్కడికి తరలించారు, అవి ఎక్కడివి, ఏ మిల్ నుంచి ఇది కన్సైన్మెంట్ అయింది, ఎక్కడికి పంపిస్తున్నారు అన్న వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ పీడిఎస్ బియ్యాన్ని మొత్తం 652,000 టన్నుల్లో 640 టన్నులు ఈ పీడిఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి దీన్ని ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అనే వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అవి ఏదైతే పీడిఎస్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న పీడిఎస్ బియ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 దఫాలుగా ఇక్కడ యాంకరేజ్ పోర్ట్లోని అలాగే ఇక్కడ గొడౌన్స్లోని రైస్ మిల్స్లో కూడా ఆయన తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున ఇక్కడ బియ్యాన్ని కూడా పీడిఎస్ బియ్యాన్ని కూడా నిల్వలు కూడా పట్టుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టెల్లా నౌకలో దొరికిన బియ్యం ఉన్నాయో 640 టన్నుల బియ్యం కూడా గతంలో చీజ్ చేసిన బియ్యం బ్యాంక్ గ్యారంటీ మీద మళ్ళీ బయటికి తీసుకొచ్చిన బియ్యం, ఆ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి వీల్లేదు. అలాంటిది మళ్ళీ తిరిగి అదే బియ్యాన్ని ఎగుమతి చేయడాన్ని ఇప్పుడు చట్టరీత్యా నేరం అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఈ బియ్యం ఎగుమతి అంటే కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇక్కడ ఉక్కుపాదం మోపినప్పటికీ వీటిని ఎగుమతి కాకుండా చూసేందుకు ఇక్కడ గట్టి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇది జరుగుతూనే ఉంది. దీని మీద ఇప్పుడు షిప్లో ఎగుమతి అయిన బియ్యాన్ని పట్టుకోవడంతో ఇక్కడ నిరాటంకంగా ఈ పీడిఎస్ బియ్యం ఇక్కడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఎగుమతి అవుతున్నాయన్న దానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ బియ్యం ఏ మిల్ నుంచి ఇక్కడికి కన్సైన్మెంట్ వచ్చాయి, ఇది ఎట్లా వెళ్ళింది, ఇది ఆఫ్రికా దేశానికి ఎట్లా వెళ్తుందన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ బియ్యాన్ని చూస్తున్నారు, నిశ్చితంగా తనిఖీ చేస్తున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది గతంలో దొరికిన బియ్యం ఏ విధంగా దొరికినవి, ఎక్కడెక్కడ దొరికినవి, అది ఎలాగా ఇక్కడి నుంచి పీడిఎస్ బియ్యం ఎగుమతి అవుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో చూసినట్లయితే ఇక్కడ రైస్ మిల్లర్స్ నుంచి బాగా భారీగా ఎగుమతి అవుతున్నట్టు ఇక్కడ గతంలో స్థానిక వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు రావడం, అలాగే ఆయన తండ్రి దోరంపూడి భాస్కర్ రెడ్డి కూడా ఇక్కడ పౌర సరఫరాల చైర్మన్గా పనిచేయడం, ఈ నేపథ్యంలో కొన్ని ఆరోపణలు కూడా గతంలో చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ బియ్యం ఎగుమతిలో ఆయన పాత్ర కూడా ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చేస్తున్నది ఎవరనేది ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇంకా స్పష్టంగా దీని మీద వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఉన్నారు. అలాగే జనసేన నాయకులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వరకు ఈ బియ్యాన్ని మొత్తం ఈ బాద్ షిప్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ బాద్ షిప్ ద్వారా ఇక్కడ ఎగుమతి చేసి యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఈ లోపలికి తీసుకెళ్లి చిప్లో ఎగుమతి చేస్తారు. అయితే ఇలా ఎగుమతి చేసిన బియ్యాన్ని తిరిగి ఇక్కడికి రప్పించారు. రప్పించిన బియ్యాన్ని మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ
మామూలుగా రోజుల్లో చూసినట్లయితే ఈ బియ్యం ఆ, ఆ, అనుమతి మేరకు అంటే ఉప్పుడు బియ్యం కానీ లేకపోతే మామూలు బియ్యాన్ని కానీ ఎగుమతికి అవకాశం ఉంటుంది. అలాగైతే దీంతో పాటు పీడిఎస్ బియ్యం కూడా అక్రమంగా రవాణా చేస్తున్న అంశాల మీద జరుగుతున్న పరిస్థితుల మీద ఇప్పుడు కలెక్టర్ను కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ బియ్యాన్ని లోపల అంటే మొన్న షిప్లోకి వెళ్ళి ఏ విధంగా పట్టుకున్నది అది ఎలా తీసుకొచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్కి వివరిస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే రాజమండ్రి కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి గతంలో మాదిరిగానే ఎంతో కొంత బియ్యం ఎగుమతి అవుతూనే ఉన్నాయి. వీటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి ప్రభుత్వం అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్తో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన తోట సుధీర్ కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఈ పరిస్థితి చూసినట్లయితే ఇట్లా ఇక్కడ మనం మొత్తం చూసాం. ఈ పరిస్థితి ఈ బాధ్య షిప్లో ఏదైతే ఈ రైస్ ఉందో ఈ రైస్ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిశీలించారు. దీని తర్వాత కొంత బ్రీఫింగ్ కూడా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. మొత్తం మనకి చూసినట్లయితే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమవుతున్న బియ్యంలో 640 టన్నుల్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ పట్టుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు ఆకస్మికంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ దీన్ని పట్టుకున్న బియ్యాన్ని పరిశీలించారు. ఆ షిప్ నుంచి సముద్రం లోపల నుంచి ఈ బాధ్యతలో మళ్ళీ వెనక్కి రప్పించారు. ఈ బియ్యాన్ని తనిఖీ చేశారు. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందన కూడా తెలియజేసే అవకుండా ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక భాగం. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాకినాడ పోర్టును కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కాకినాడ పోర్టు నుండి శ్రీరామ్మూర్తి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామ్మూర్తి. యామిని, ఇప్పుడే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకుని ఇక్కడ ఏదైతే అక్రమంగా బియ్యం పీడిఎస్ బియ్యం షిప్ ద్వారా రవాణా అవుతున్నాయో అవి పట్టుకుని ఇక్కడికి తరలించారు. ఆ తరలించిన బియ్యాన్ని ఆయన పరిశీలించారు. దాదాపుగా అరగంట పాటు ఇక్కడ ఏ విధంగా ఇక్కడి నుంచి ఈ బియ్యం ఎగుమవుతున్నాయి, ఈ యాంకరేజ్ పోర్టు ద్వారా ఏ విధంగా విదేశాలకు వెళ్తుంది అనే విషయాన్ని ఇక్కడ అధికారులతో కూడా ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఇక్కడ డిప్యూటీ సీఎంకి ఈ బియ్యం ఏ విధంగా పట్టుకున్నది కూడా వివరించారు. పవన్ కళ్యాణ్ 10:30 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి 12:10 నిమిషాలకి కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టులో ఇప్పుడు అర్ధ గంటకు పైగా ఇక్కడ మొత్తం అంతా కూడా బియ్యం ఏ విధంగా ఇక్కడి నుంచి సరఫరా జరుగుతున్నది అన్న దాని మీద ఆరా తీశారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదంతా కూడా బార్జ్ షిప్లు అంటాము. ఈ బార్జ్ షిప్ లో ఉన్న బియ్యాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ బార్జ్ షిప్ లో ఉన్న బియ్యం ఇప్పుడు అంటే సముద్రం లోపల ఓడలోకి తీసుకెళ్లి ఈ బార్జ్ షిప్ల ద్వారా ఎగుమతి చేసిన తర్వాత మళ్ళీ ఖాళీగా వస్తాయి. అలాంటిది ఆ బార్జ్ షిప్ లో ఏదైతే స్టెల్లా నౌకలో బియ్యంలో 52,000 టన్నుల బియ్యాన్ని 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సన్మోహన్ పట్టుకున్నారు. తన బృందంతో వెళ్ళి తనిఖీ చేశారు. తనిఖీ చేసినప్పుడు ఇతర బియ్యంతో పాటు పీడిఎస్ బియ్యం 640 టన్నుల బియ్యాన్ని గుర్తించారు. ఆ బియ్యాన్ని శాంపుల్ అవన్నీ చూసినట్లయితే పూర్తిగా ఇది పీడిఎస్ బియ్యంగా గుర్తించారు. దాంతో ఆ నౌకలో ఉన్న బియ్యాన్ని మొత్తం 640 టన్నుల్ని కూడా ఆ బార్జ్ షిప్పుల ద్వారా మళ్ళీ వెనక్కి రప్పించారు. ఇప్పుడున్న ఈ 4 బార్జ్ షిప్పుల్లో ఉన్న బియ్యం కూడా దానికి సంబంధించిందే. అయితే ఆ బియ్యాన్ని ఏ విధంగా ఉన్నాయి, దాని క్వాలిటీ ఏంటనేది ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి జిల్లా కలెక్టర్ సన్మోహన్ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆయనతో పాటు ఇక్కడ సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఉన్న తోట సుధీర్ అలాగే కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మొత్తం అంతా కూడా ఈ వెంట పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. ఆ బియ్యం సరఫరా ఇక్కడి నుంచి ఏ విధంగా ఎగుమతి అయ్యింది, ఇక్కడ బార్జ్ షిప్ ద్వారా ఎగుమతి అయిన తర్వాత సముద్రం లోపల పోర్టులోకి వెళ్ళాక ఆ షిప్లోకి ఎలా ఎగుమతి చేశారు, ఈ విధంగా గతం నుంచి ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఆ గతం నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా చూసినట్లయితే నాదెండ్ల మనోహర్ 2-3 సార్లు ఇక్కడ కాకినాడ ప్రాంతంలో పర్యటించారు. అలాగే పోర్టులో కూడా పర్యటించారు. ఇక్కడ బియ్యం ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుంది, పీడిఎస్ బియ్యాన్ని అనేది గుర్తించారు. అప్పట్లోనే దాదాపుగా 50,000 టన్నుల బియ్యాన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గొడౌన్స్ లో పట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ బియ్యాన్ని తర్వాత కొన్ని బ్యాంక్ గ్యారంటీల ద్వారా వీటి ద్వారా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అలాగే విడుదల చేసిన బియ్యంలోనే 640 టన్నుల బియ్యం కూడా ఉంది. ఇలాగా సీజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ మీద విడుదల చేసిన బియ్యాన్ని తిరిగి విదేశాలకు కానీ ఇతరకు కానీ ఎగుమతి చేయకూడదు. అలాంటి నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ బియ్యాన్ని పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా అంటే గతం నుంచి కూడా ఇక్కడ గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ బియ్యం ఎగుమతి అవుతుందని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేయటం, ఆ నేపథ్యంలో కూడా కొన్ని ఆరోపణలు చేయటం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే పీడిఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి కాకుండా అక్రమ మార్గం పట్టకుండా ఉక్కుపాదం మోపి దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి నాదెండ్ల మనోహర్ మంత్రి పదే చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే తనకొచ్చిన సమాచారంతో జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఈ బుధవారం నాడు ఇక్కడ సముద్రంలోకి బోటు ద్వారా వెళ్ళి ప్రత్యేకించి షిప్ లోకి వెళ్ళి ఆ షిప్ లో ఏదైతే బియ్యం ఎగుమతి అయి ఉన్నాయో 52,000 టన్నుల బియ్యంలో తనిఖీ చేసినట్లయితే అందులో 640 టన్నుల బియ్యం పీడిఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. అంటే ఈ విధంగా మామూలుగా ఏదైతే కన్సైన్మెంట్ ఉంటుందో ఆ కన్సైన్మెంట్ లో మామూలుగా ఎగుమతి చేసే బియ్యంతో పాటు పీడిఎస్ బియ్యం కూడా కొన్ని టన్నులు 100 టన్నులు 1000 టన్నులు ఈ విధంగా ఎగుమతి అవుతుందనేది ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అయితే పూర్తిగా ఈ బియ్యం
ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఎగుమతి చేశారు, ఏ మిల్లర్ నుంచి ఈ కన్సైన్మెంట్ వెళ్తుంది, ఏ దేశానికి వెళ్తుంది అంటే ఆఫ్రికా దేశానికి వెళ్తున్నట్టుగా ప్రస్తుతం గుర్తించారు. అయితే ఈ బియ్యం కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడెక్కడ కొన్ని ఇక్కడికి పంపించారు అనేది కూడా ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. దీని మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి నాదెండ్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే దీని మీద పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ నుంచి వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో ఆ బియ్యం పట్టుకుని కూడా ఆయన పరిశీలించి ఇంత బాగున్న బియ్యాన్ని ఎట్లాగా వీళ్ళు ఇది చేస్తున్నారని కూడా ఆరా తీశారు. మొత్తానికి ఈ జిల్లాలో ఈ యాంకరేజ్ పోర్ట్ అంటే అది మామూలు పోర్ట్ కాకుండా సముద్రంలో యాంకరేజ్ మీద ఉంటుంది. ఆ యాంకరేజ్ పోర్టుకి బియ్యం వెళ్ళాలనుకుంటే కనుక ఈ ఉప్పుటేరు మీదుగా బార్జ్ షిప్ ద్వారా ఎగుమతులు జరుగుతుంటాయి. పూర్వం డీప్ వాటర్ పోర్టు రానప్పుడు ఈ యాంకరేజ్ పోర్టే ప్రధానమైన ఎగుమతులు జరుగుతుంది. ఈ యాంకరేజ్ పోర్టు ఈ ఉప్పుటేరు ఆధారంగానే ఈ దిగుమతులు నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు డీప్ వాటర్ పోర్టు వచ్చింది కాబట్టి అక్కడ తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. ఆ తనిఖీల్లో ఏది వెళ్తుంది, ఏది సరుకు వస్తుందని కూడా తెలిసిపోతుంది. అక్కడి నుంచి అక్రమంగా బియ్యం తరలించడం కొంత కష్టసాధ్యమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉప్పుటేరు ద్వారాని ఏదైతే యాంకరేజ్ పోర్టు ద్వారా ఈ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందనే విషయాన్ని ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఇప్పుడు ఇక్కడ మన డిస్కషన్లో కూడా ఇక్కడ కలెక్టర్ సన్మోహన్, అలాగే ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ కూడా డిస్కషన్లో మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరించిన పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అసలు ఆ పీడిఎస్ బియ్యం ఎగుమతి కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఈ మొత్తం ఈ పీడిఎస్ బియ్యాన్ని అంటే ప్రతి నెల 1వ తారీఖునో 2వ తారీఖునో ఇక్కడ లబ్ధిదారులకి పంపిణీ చేసిన తర్వాత వారు అమ్మకాలు చేస్తుంటే కొంతమంది కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్ మిల్లర్ ద్వారా ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. ఇలాగ వస్తుందని చెప్పేసి ఇక్కడ వివరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనా ఈ పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని కట్టుదిట్టం చేయాలి, అరికట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కృతనిశ్చితం ఉన్నట్టుగా ఇక్కడ చర్చలు బట్టి తెలుస్తుంది. యామిని.